ప్రసన్న వాటర్ తీసుకురా. బావా ఇదిగో వాటర్. ఏంటే ఓవర్ చేస్తున్నావు? నేనేం చేశాను బావా? కంపెనీకి వచ్చావంట, నీకు లంచ్ ఇద్దామని. నేను అడిగానా? అడగకుండా తెచ్చేదాన్నే ప్రేమ అంటారు బావా. గడిద గుడ్డేం కాదు. నీకు అలాగే ఉంటుందిరా. పోనీలే పాపం అని రోజు ఆ క్యాంటీన్ ఫుడ్డే తింటున్నావని ప్రేమతో నీకిష్టమైనవన్నీ చేసి తీసుకొస్తే తినకుండా తిప్పి పంపించావు కదా. ఈ తులసి ప్రేమతో తీసుకెళ్ళుంటే నువ్వనేది కరెక్టే, కానీ నిలువెల్లా ఆనంది మీద ద్వేషంతో పగతో తీసుకువెళ్ళింది. అందుకే ఇలా రివర్స్ కొట్టి అట్టర్ ఫ్లాప్ అయింది. హే ప్రసన్న, ఆపో. ఇంకోసారి నువ్వు కంపెనీకి వచ్చినట్టు తెలిసిందంటే మాత్రం కాళ్ళిరగొడతాను. అమ్మా, నాకు ఆకలేస్తోంది, టిఫిన్ ఏమైనా చేసి పెట్టు. ఏం పాపం, మధ్యాహ్నం ఆ ఆనందితో షికారుకు వెళ్లి బయట తిన్నట్లు ఇప్పుడు కూడా తిని రాకపోయావా? అయినా దాంతో కలిసి తిన్నాక కూడా ఇంకా ఆకలిలా వేస్తోందిరా. అవునులే, దాని మొహం చూస్తూ సరిగ్గా తినుండవు. లవ్ బర్డ్స్ గురించి బాగానే అర్థం చేసుకున్నావమ్మా. నోర్మయ్, ఇంట్లో పులిహోర నచ్చదు కానీ బయట పాచిపోయిన పులావ్ రుచి బావుంది అన్నట్లుంది. చిచి. అమ్మా, టిఫిన్ ఉందా లేదా? లేదురా. అదేంటమ్మా, రోజు ఏదో ఒక టిఫిన్ చేస్తావు కదా. నువ్వు నా మాట వింటున్నావా? నీకోసం చేసి పెట్టడానికి ముందు ఆ ఆనందిని వదిలించుకో, ఆ తర్వాత నువ్వు ఏదడిగితే అది చేసి పెడతాను. ఆనంది వదిన నీకు కోడలుగా రావటం నీ అదృష్టమమ్మా. ఫ్యూచర్లో తను నిన్ను బాగా చూసుకుంటుంది. ఏంటే అది నన్ను చూసుకునేది? అది గుమ్మల్లో అడుగు పెడితే ఇంతకు ముందు తులసినన్నారే కాళ్ళు విరగ్గొడతానని, ఆ పని నేను చేస్తాను. అమ్మ అలాగే బెదిరిస్తుందిలే కానీ నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని రా అన్నయ్య, వడ్డిస్తాను. సరే. ఆనంది, ఆనంది ఎక్కడి నుంచి వస్తున్నావు? కంపెనీ నుండి. కాదు, ఆకాష్తో ఎక్కడికో వెళ్ళావు. ఓ చూసావా? అవును చూశాను. వాడి కారు ఎందుకు ఎక్కావు? హాస్టల్ దగ్గర దింపుతానన్నారు. అలా ఎవరు పడితే వాళ్ళు లిఫ్ట్ ఇస్తే వాళ్ళతో వెళ్ళిపోవడమేనా? ఆకాష్ గారు మంచివారు కాదా? మంచివారా కాదా అని కాదు, అలా వెళ్ళడం తప్పు. మరి నువ్వు ఒకసారి నీ కార్ స్టార్ట్ కావడం లేదని కరుణాకర్ గారితో స్కూటర్ మీద వెళ్ళావుగా. అయ్యో ఆనంది, అది వేరు ఇది వేరు. అసలు నేను ఆకాష్ గారితో వెళ్తే నీకేంటి బాధ? బాధ కాదు, అశ్విన్కి తెలిస్తే తను నన్ను అపార్థం చేసుకోడు. అయినా ఆకాష్ గారితో కారెక్కి వెళ్ళటానికి ఒక కారణం ఉంది. అదే ఏంటా కారణం? అది ఆగిపోయావే చెప్పు. ముందు చెప్తే కొన్ని పనులు కావు అంటారు. ప్లీజ్ ఆనంది, ఆకాష్ ఏం చెప్పాడు? ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. అదే ఏంటది? ఏం చెప్తే ఏంటి, తెలియాల్సింది తెలిసింది.